పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బొలెరో ఢీకొనడంతో 4 వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి వాసులుగా గుర్తించారు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బొలెరో ఢీకొనడంతో 4 వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి వాసులుగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా వినుకొండ శివారులోని శివాపురం వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శివాపురం వద్ద ఉన్న జాతీయ రహదారిపై, అది గుంటూరు కర్నూలు జాతీయ రహదారి, ఈ రహదారి ఉన్న మలుపు వద్ద ఉదయం పూట ఒక మినీ లారీని మరొక లారీ ఢీకొనడంతో కూడా ఆ ఘటనలో సంఘటనా స్థలంలో 3 మహిళలు మృతి చెందగా ఆసుపత్రి తరలించే క్రమంలో మరొక మహిళ మృతి చెందినట్లు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. వీరంతా కూడా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డుమీదపల్లి గ్రామానికి చెందిన వారు. వీరంతా నర్సాపేట సమీపంలో బొప్పాయి కోతలకు కూలి పనుల కోసం వెళ్తున్నారు. ఒక బొలెరో పార్సిల్ వాహనంలో ఎక్కి నర్సాపేట ప్రాంతానికి వెళుతున్న సమయంలో అదే రహదారిలో వస్తున్న కొబ్బరికాయ లోడ్తో వెళ్తున్న ఒక లారీ ఢీకొనింది. ఈ ఢీకొన్న సమయంలోనే మహిళా కూలీలు 6 ఉన్నారు. 6లో 3 సంఘటనా స్థలంలో చనిపోగా మరొకరిని ఆసుపత్రి తరలించే క్రమంలో కూడా చనిపోయారు. మరొక 2 మహిళా కూలీల పరిస్థితి కూడా విషమంగా ఉండగా బొలెరో వాహనం డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం మరొక 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కూడా ప్రస్తుతం వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడున్న వినుకొండ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడి నుంచి మృతుల వివరాలను కూడా తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మృతి చెందిన వారిలో పగడాల సుబ్బమ్మ, పగడాల రమణారెడ్డి, బొడ్డు అంకమ్మ, బొడ్డు రామాంజీ 4 మృతి చెందగా మరొక 3 పరిస్థితి అయితే విషమంగా ఉంది. ప్రమాద ఘటనపై కూడా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కూడా ఆరా తీసి తక్షణమే వారికి మెరుగైన వైద్య సహాయాలు అందజేయాలంటూ కూడా అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని అయితే ఆదేశించినట్టు తెలుస్తుంది.